క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకుంటూ మీ అందరి నిమిత్తమై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని ప్రేమించి మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించినందుకు ప్రభువును స్తుతిస్తున్నాం ప్రియులారా. మరి దేవుడు అత్యంత కృప కలిగినటువంటి వాడు మాత్రమే కాకుండా దయగలిగినటువంటి వాడు ప్రియులారా. కృప అంటే మనకి ఎటువంటి అర్హత లేకుండా కూడా దేవుడు మనకు అనుగ్రహించేదే దేవుని యొక్క కృప. సమస్తాన్ని అనుగ్రహించేది దేవుని యొక్క కృప. అర్హత లేకపోయినా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లయితే దాన్ని దేవుని యొక్క కృప అంటారు. మరి కృపగల దేవుడు మన దేవుడు. అంత మాత్రమే కాకుండా దయగలిగినటువంటి దేవుడు ప్రియులారా. మరి ఆయన దయాదాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు. మరి మనము ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనమే ఆలకించి మనకు దయచేసే దేవుడై ఉన్నారు. ప్రార్థనకు జవాబు దయచేసే దేవుడై ఉన్నారు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన దయాదాక్షిణ్యాలు ఒక గొప్ప ప్రియులారా. చాలా దయాదాక్షిణ్యాలు కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, కృపా సత్యములతో నిండినటువంటి దేవుడు మనం ఆరాధన చేసే దేవుడు ప్రియులారా. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 8 నుంచి 14 వరకు మనం గమనించినట్లయితే, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడేవాడు కాడు. ఎప్పుడు వ్యాజ్యమాడే దేవుడు కాడు ప్రియులారా. మనం చేసే అపరాధముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై మనతో వ్యాజ్యమాడేవాడు కాదు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. కోపం ఉంచుకునే దేవుడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషులను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది ప్రియులారా. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటం ఎంతో ధన్యత ప్రియులారా. ఎంతో ధన్యులం మనం. కాబట్టి భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత కృప కలిగినటువంటి దేవుడు. అంత అధికంగా మన ఎడల అనగా ఆయన ఎందు భయభక్తులు గలవారైనటువంటి మన ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది ప్రియులారా. పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉన్నదో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు, వేరు చేస్తున్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడే దేవుడుగా ఉంటారు. కాబట్టి తండ్రి తన పిల్లల ఎడల ఎప్పటికైనా జాలిపడే దేవుడు మరి తండ్రిగా ఉంటాడు. అలాగే మరి తన పిల్లలమైనటువంటి మన ఎడల తండ్రి అయినటువంటి దేవుడు జాలి కలిగినటువంటి దేవుడుగా ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడే దేవుడుగా ఉన్నారు పిల్లలు. యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి కలిగినటువంటి దేవుడు. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మంటివారం అని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. మనము అయితే మన అతిక్రమముల చేత, పాపముల చేత పడి చెడినటువంటి స్థితిలో ఉండగా, మనల్ని ఎవరు కూడా విడిపించలేనటువంటి స్థితిలో ఉండగా, దేవాదేవుడు ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించాడు పిల్లరా. తండ్రి అయినటువంటి దేవునితో కూడా సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపాన్ని ధరించుకొని తాను వ్యక్తినిగా చేసుకున్నాడు. ఏం లేని వాడుగా చేయబడ్డాడు. మనిషిని పోలికగా పుట్టాడు. మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా తాను తగ్గించుకున్నాడు. మరి ఆ విధంగా మన కోసము అన్ని బాధలు, వ్యసనములను వహించాడు ప్రియులారా. మన దోషములన్నిటినీ శిలువ మ్రాణి మీద మోసుకున్నాడు.
మన పాపములన్నీ, మన పాప పరిహార పత్రాన్ని సిలువలో మేకులతో కొట్టివేశాడు. కాబట్టి మరి మనమందరం కూడా గొర్రెల వలె తోవ తప్పిపోయినటువంటి స్థితిలో మనం ఉండగా, పడిచేడినటువంటి స్థితిలో ఉండగా, విడిపించలేనటువంటి స్థితిలో ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. పిల్లలు మనం మంటివారమని కూడా ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు అని మనము చదువుకుంటున్నాము. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, ఆయన కృప కలిగినటువంటి దేవుడు, ఆయన వాత్సల్యత ఎలా ఉంటుందంటే ఎడతెగక నిలుచు ఉన్నది అని విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 22-23 వచనాల్లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలం కాకున్న వారు, మనము చేసినటువంటి పాపాలకు మనం నిర్మూలమైపోవాలి. కానీ మనం నిర్మూలం కావడం లేదు. ఎందుకంటే ఆయన మన కోసం బదులుగా శిక్షణ అనుభవించాడు. మనకంటే ముందుగా ఆయన శిక్షణ అనుభవించాడు, పాప శిక్షను భరించాడు. శిలువ మ్రాను మీద మరి ఆయన తప్పించుకోలేదు, ఆయన విడిపించబడలేదు. తండ్రి యొక్క ఆజ్ఞలకు శిరసావహించి తల వంచి, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. కానీ తండ్రి చిత్తం కాదు కనుక, ఆయన శిలువ మరణం పొందుటయే తండ్రి చిత్తం కనుక ఆ యొక్క పాత్ర భరించాడు, పిల్లలు వహించాడు. కాబట్టి ఘోరమైనటువంటి, ఏహ్యమైనటువంటి, అన్యాయమైనటువంటి, ఎవరూ పొందనటువంటి ఆ యొక్క శిలువ బలియాగానికి తను తాను అప్పగించుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, నీతివంతులుగా చేయడానికి, యథార్థవంతులుగా చేయడానికి, ఆయన కొరకు జీవించేవారుగా చేయడానికి, రాజులేని యాజక సమూహంగా మార్చడానికి, ఆయన సొత్తుగా మార్చడానికి, ఆయన పిల్లలుగా మార్చబడడానికి, ఆయన పరలోక రాజ్య వారసులుగా మనల్ని మార్చడానికి, ఆయన కొరకు పనిచేసేవారుగా మార్చడానికి, ఆయన ఎంతో జీవించడానికి, ఆయనతో అంటుకట్టబడటానికి ఆయన మన పట్ల చేసినటువంటి త్యాగం ఎంత గొప్పదో చెప్పలేనటువంటిది. పిల్లలు అంత గొప్ప త్యాగాన్ని దేవుడు మన పట్ల చేసి ఉన్నాడు. కాబట్టి అత్యంత దయగలిగినటువంటి దేవుడు. పిల్లలు ఆయన అత్యంత దయగలిగినటువంటి దేవుడుగా మన ఎదుట ప్రత్యక్షపరచబడుతున్నాడు. ఆ దయగల దేవుణ్ణి నీ యొక్క సొంత రక్షకునిగా నీవు అంగీకరించకుండా ఇంకా లోకంలోనే ఉంటూ, వ్యసనాల్లోనే ఉంటూ, పాపంలోనే ఉంటూ జీవిస్తున్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మీకోసం మరణించినాడు, నేను పిలుస్తున్నాడు. హృదయమైన తలుపులతో నిలుచుండి తట్టుతూ ఉన్నాడు. ఆ విధంగా ఎవరైతే తలుపు తీస్తారో, ఎవరైతే యేసయ్యను తన యొక్క హృదయంలోకి ఆహ్వానిస్తారో, ఆయనతో మీరును, మీతో ఆయనను కలిసి భోజనము చేయుదురు. కాబట్టి క్రీస్తునందున ప్రియులారా, ప్రభుకు హృదయం ఇచ్చి ప్రభు రాజ్య వారసులుగా మార్చబడాలని ప్రార్థన. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభావ పరలోకమైన మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవ, స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మీ యొక్క నామాన్ని కనపరుస్తున్నాం, కొనియాడుతున్న మీరు ఎంతైనా దయగలిగినటువంటి దేవుడు, ప్రభావ దయాదక్షిణ్యాలు కలిగినటువంటి దేవుడు, అక్షరాద్భుత కార్యాలు జరిగించగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు, కృపా సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. తండ్రి మీ కృపతో మమ్మల్ని నింపే దేవుడు, నడిపించే దేవుడు, బలపరిచే దేవుడు, భద్రపరిచే దేవుడు, దీవించే దేవుడు. తండ్రి స్తోత్రాలు, వందనాలు. మీ యొక్క ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, ముద్దు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు ఈ లోకానికి పంపించినందుకు స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఆ విధంగా మీరు లోకరక్షకుడుగా యేసయ్య, మీరు మా కొరకు సులభ బలియాగమైనందుకు స్తోత్రాలు. మా పాపములను తూర్పునకు పడవరెంత దూరంగా ఉన్నది అంత దూరపరిచినందుకు స్తోత్రాలు. మీ ప్రియ బిడ్డలుగా పిలువబడడానికి, రాజులేని యాజక సమూహంగా పిలువబడడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ధన్యత కొరకై స్తోత్రాలు, వందనాలు ప్రభావ. మీ కృపతో జ్ఞాపకం చేసుకుని లోకమైతే మమ్మల్ని తృణీకరించింది, కానీ నిషేధించబడినటువంటి రాయి మూలకు తలరాయి ఏ విధంగా మార్చబడిందో ఆ విధంగా మీరు అనినాముల కంటే పరిణామం మీకు అనుగ్రహించబడింది. యేసయ్య స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. ప్రతి నామము కంటే అత్యున్నతమైనటువంటి నామాన్ని మీరు కలిగి ఉండి, ప్రతి మోకాలు యేసునామంలో ఉన్నట్లును, ప్రతి నాలుగు యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును మీరు హెచ్చించబడిన విధానం కొరకే స్తోత్రాలు. తండ్రి, మీ యొక్క ఘనమైనటువంటి దయగల కార్యం కొరకే స్తోత్రాలు, శిలువ కార్యం కొరకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ కృపగల కార్యం జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని ఇంకనూ ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ
మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ ఆయన మరి చిన్న బిడ్డలను అలాగే వృద్ధులను పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకోండి, ప్రత్యేక అవసరతలు కలిగినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. మరి ఇబ్బందులతో రకరకాలైనటువంటి శోధన, బాధ, కష్ట, నష్ట, దుఃఖ సమయాల్లో నేను మిమ్మల్ని హత్తుకొని వెంబడించే వారిని లేవనెత్తుదరని ప్రార్థిస్తున్నాం. మీకే తండ్రి సమస్తము సాధ్యం. ప్రతి పరిస్థితిని నీకే అప్పగిస్తున్నాం, ప్రతి వ్యక్తిని నీకే అప్పగిస్తున్నాం, ప్రతి ఆత్మని నీకే అప్పగిస్తున్నాం. స్తోత్రాలు, వందనాలు. సహాయం చేయండి, బలపరచండి, భద్రపరచండి. సేవకులను దీవించిన వారి పిల్లలను దీవించండి. వారు కావాల్సినటువంటి అవసరాలతో వినామపక్షం తీర్చి వినామాన్ని గణపరచుకుంటారు ప్రార్థన చేస్తున్నాము. కనికరంగా కార్యం జరిగించండి. మీకు రాకడ కొరకు సిద్ధపడటం సాయం చేయండి. ఎత్తబడే గుంపులో నేను ప్రతి సంఘం ఉండాలి, ఎవరు విడిచిపెట్టబడకూడదు ప్రభావ. స్తోత్రాలను నిలుస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకోండి. ప్రతి సేవకుని దీవించి ఆశ్రయించి బలపరిచి ఈ నామ మహిమార్థమే వాడుకుందాము. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. सब्सक्राइब। तो यहाँ पे कोर्सिंग मैंने किया, आप जो कि देखें यहाँ पे कोर्चुक एक करके करूँ एक करवटते हैं, ये देखने की है जो 3 में दी जाती है, यहाँ पे 4 चुका है और यहाँ पे